చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించిన వాడు అంట. చిన్న బిడ్డ వల్ల దేవుని రాజ్యాన్ని అంగీకరించడం అంటే దేవుని గురించిన ఆలోచన మనసు వాళ్ళకి ఎలా అయితే చక్కగా స్పష్టంగా, అంటే ఆ వయసులో లోకం కానప్పుడు నిజంగా దేవుడికి సంబంధించిన ఆలోచనలే ఉంటాయి. కానీ ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయిన తర్వాత చెడు అయిపోతారో వాళ్ళు మళ్ళీ చిన్నపిల్లలప్పుడు ఎలాంటి చక్కగా ఏ దురుద్దేశాలు, ఏ చెడు ఆలోచనలు, చెడ్డగా బ్రతికే ఉద్దేశం, మాటలు ఇవన్నీ లేకుండా వెనక్కి వచ్చేస్తారో, అలాంటివి వచ్చేస్తే ఆ స్వభావాన్ని కలిగి ఉంటే వాళ్ళు పరలోక రాజ్యానికి అర్హులని వాక్యం ద్వారా చెప్పబడుతుంది. చిన్న బిడ్డ వల్ల దేవుని రాజ్యము అంగీకరింపిన వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. సాధారణంగా మనం కొన్నిసార్లు దేవుడు నన్ను ఎత్తుకున్నాడు, ఆయన కౌగిటి చేర్చుకున్నాడు అని కొన్ని పాటలు కూడా పాడుతుంటాం. నిజం చెప్పాలంటే అంత లేదు లేండి అందరికీ. ఓకేనా? ఏమనుకోద్దే. నిజం చెప్పాలంటే ప్రతి పాపం చేసిన అల్లా కూడా ఎత్తుకుని కూర్చునేది ఏమీ లేదు, కానీ కిందెట్టు కొట్టడమే జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏంటంటే కవర్ చేసుకోవడానికి పాటలు పాడుకుంటాం అంటే అంతే. అంటే పాటల్లో రాశారు కాబట్టి మనం పాడుకుంటాం అంతే. కానీ ఎత్తుకుని ముద్దు పెట్టుకుని లేదా ఆశీర్వదించేది వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు దేవుని స్వరూపంలో ఉంటారు కాబట్టి. ఎదిగిపోయి బాగా యేసు ప్రభువు వారిని కొడుతూ గిచ్చుతూ లేకపోతే ఆయన బాధ పెడుతూ హింసిస్తూ ఉన్నవాడు మళ్ళీ ఎత్తుకునేవాడు మళ్ళీ ఆడించినవాడు మళ్ళీ మనకి. అవును కదా? కొంతమంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకేలే, అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అది వేరే విషయం అనుకోండి. కానీ పాపం లేని వారు అలా ఫీల్ అవ్వచ్చు. దేవుడికి ఇష్టంగా బ్రతికేవాళ్ళు అలా ఫీల్ అవ్వచ్చు, లేదా దేవుడిని సంతోష పెట్టేవాళ్ళు అలా ఫీల్ అవ్వచ్చు, లేదా దేవుని చేత నడిపింపబడేవారు, ఆత్మ చేత నడిపింపబడేవారు, నిజమైన రక్షణలో ఉన్నవాళ్ళు అలా ఫీల్ అవ్వచ్చు. ఎలాగా? దేవుని చేతిలో నేనున్నాను, ఆయన నన్ను ఎత్తి పట్టుకుంటాడని చెప్పేసి ఇలాంటి మాటలన్నీ మనం అక్కడ వాడవచ్చు. పాపంలో ఉన్నవాళ్ళు ఎందుకు అనవసరంగా ఆయన్ని వాడుకోవడం బాగోదు కదా. దేవుని చేతిలో నేను సరి చేయబడుతున్నాను, దేవుని చేతిలో నేను శిక్షింపబడుతున్నాను, దేవుని చేతిలో నేను తప్పుదిద్దుకుంటున్నాను, ఇలాంటి మాటలు వాడితే బాగుంటుంది. ఓకేనా? అవి వాడుకున్న తర్వాత అవి సరి చేయబడిన తర్వాత అప్పుడు దేవుడు ఎత్తుకోవచ్చు.